సీఎం రేవంత్ రెడ్డి స్థాయిని మరచి మాట్లాడుతున్నారు అని బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. అరుణమ్మను అవమానిస్తే తన విలువ పెరుగుతుందా అని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారని ఆమె అన్నారు. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి లక్కీ డిప్గా తగిలిందని, ఆ పదవికి ఆయన అర్హుడు కాదని ఆమె అన్నారు. పాలమూరు అభివృద్ధిలో అరుణమ్మ కుటుంబానిదే ముఖ్యమైన పాత్ర అని రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలని అన్నారు. ఎందుకు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం లేదని చెప్పి సంచలనం ప్రశ్నిస్తా ఉన్నాను. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా డిఎస్సీ అయినా దరఖాస్తు చేసుకుంటే మరి ఈరోజు ఎందుకు మీరు ఫీజులు పెంచిందని చెప్పి సందర్భాన్ని అడుగుతా ఉన్నాను. 1000 రూపాయలు పెంచింది, మరి ఎందుకు మీరు పెంచిందని చెప్పి అడుగుతా ఉన్నాను. ఆ రోజు ఇవన్నింటినీ కూడా తీసేస్తాం, తక్కువ చేస్తామని చెప్పిన వాళ్ళు ఈరోజు వాళ్ళకి అందరికీ కూడా ఎందుకు భారాన్ని వాళ్ళ మీద వేస్తున్నారని చెప్పి సందర్భాన్ని ప్రశ్నిస్తా ఉన్నారు. వీటికన్నిటికీ వారు ఇచ్చిన హామీల విషయంలో ఇలాంటి జవాబు ప్రజలకు చెప్పకుండా, ఉద్యోగులకు చెప్పకుండా, నిరుద్యోగులకు చెప్పకుండా, పోలీస్ కానిస్టేబుల్ విషయంలో కూడా వాళ్ళకి రావాల్సినటువంటి పిఆర్సీ కానీ ఇప్పటిదానికి ఇవ్వలేదు. వాటి గురించి ఈరోజు జవాబు చెప్పకుండా, వాళ్ళకి న్యాయం చేయకుండా ఇప్పటికీ మహబూబ్నగర్ జిల్లాకు, మహబూబ్నగర్ పార్లమెంట్ కు 7 సార్లు వచ్చిపోయింది. మహబూబ్నగర్ పార్లమెంట్ లో 7 సార్లు వారు ప్రచారం నిర్వహించిపోయినప్పుడల్లా ప్రజలకు ఏం చేస్తారో అని చెప్పారు. కానీ డీకే అరుణమ్మని పర్సనల్ గా అటాక్ చేసిపోతుంది. వ్యక్తిగత దూషణలు చేస్తా ఉన్నారు, వ్యక్తిగతంగా మంచి ప్రకటించిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఒక మహిళ అనేటటువంటి స్పృహ కూడా లేకుండా ఈరోజు మహిళలకు గౌరవం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అనేటటువంటి దీనిలో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు వారు వచ్చినప్పుడల్లా మీటింగ్లలో, సభలలో, పెద్ద పెద్ద సభలలో ఏర్పాటు చేసుకుని ఆ సభలో రావడం, వాళ్ళు ఏ మాట ఇచ్చిండ్రో, ఏం చేసిండ్రో చెప్పండి అని నేను అడుగుతుంటే దానికి జవాబు చెప్పకుండా డీకే అరుణ మీద అవాకులు జవాబులు మాట్లాడుకుంటూ, మర్యాద లేకుండా మాట్లాడి ఈరోజు డీకే అరుణను ఒక అవమానం చేస్తే, డీకే అరుణను అవమానకరంగా మాట్లాడితే వాళ్ళ విలువ పెరుగుతుందని వాళ్ళు అనుకుంటున్నట్టున్నారు. ఈరోజు రోజు రోజు మీ విలువ దిగజారుతున్నటువంటి విషయం ఒకసారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి గుర్తు పెట్టుకోవాలని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా.